వెల్కమ్ టు మై ఛానల్ వేమవరపు దేవి. సండే స్పెషల్ వచ్చి మటన్ కర్రీ. దానికి కావాల్సినవి చూద్దాం రండి. మటన్, అలాగే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కూర సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే మనకి మసాలా సరుకులు, కొబ్బరి ముక్క, యాలక్కాయలు, దాల్చిన చెక్క, చిన్న అల్లం ముక్క, అలాగే మన గ్రేవీతో వండుతున్నాం కదా, అందుకే గసగసాలు, ధనియాలు, లవంగాలు. రండి వండేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం. అలాగే కూరకు సరిపడా నూనె పోసుకుందాం. మన నూనె అయితే కాగిపోయింది. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకుందాం. ఇవి బాగా వేగాలన్నమాట. ఈ వేగలోపు మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా సరుకులు గ్రైండ్ చేసుకుందాం రండి. అలాగే గ్రేవీకి తీసుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది మెత్తగా కొంచెం వాటర్ ఎక్కువ పోసి కొట్టుకోవాలి, ఎందుకంటే గ్రేవీ కదా. నేను అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మన ఉల్లిపాయలు అయితే అయిపోయినాయి. మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మటన్, కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే ఇందులో చిటికెడు పసుపు, అలాగే కూరకు సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకుందాం. చూసారా, ఆ వాటర్ అనేది పైకి వచ్చింది కదా, ఒకసారి కలుపుకుందాం. అలాగే సరిపడా కారం, నేనైతే ఎక్కువ వేస్తున్నాను, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. ఈ కారం అనేది ముక్కలకి బాగా పట్టాలి. చూసారా ఎలా ఉందో. మనకి మటన్ అనేది కొంచెం ఉడకాలి కదా, అందుకని కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఆ వాటర్లోనే కొత్తిమీర వేసుకొని విజిల్ పెట్టుకుందాం. నేనైతే ఒక 5-6 విజిల్ పెడతాను. అప్పుడు మటన్ అనేది స్మూత్గా ఉడుకుద్ది. చూడండి, విజిల్ అయితే అయిపోయింది. ఒకసారి తీసి చూసుకుందాం. మన కర్రీ అనేది ఇలా వచ్చింది. చూడండి, ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఒకసారి కలుపుకుందాం. అలాగే ఇందులో గ్రేవీ చేసుకున్నాం కదా, గ్రేవీని వేసుకొని ఒకసారి కలుపుకుందాం మళ్ళీ. చూసారా, గ్రేవీతో వండుతున్నాను కదా, అందుకే గ్రేవీలా ఉంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి వండి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్ని కొత్తిమీర వేసుకుందాం. కర్రీ అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరే వీడియోల కోసం చూడండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.